వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన మా పార్టీ జాగృతి పార్టీ రెండు కలిసి ఉద్యమ సంస్థ జాగృతి ఈ రెండు కలిసి కూడా పోటీ చేస్తే ఇంతమందిని గెలిపించడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా విషయాలు జాగృతి అధ్యక్షురాలుగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది బీజేపీ. ఈ బీజేపీ పార్టీ కరీంనగర్, నిజామాబాద్ రెండిట్లలో కార్పొరేషన్స్లో ముందడుగేస్తుంది. చాలా సవాళ్ళు విసిరారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలే. కరీంనగర్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని పరిస్థితుల్లో మా పార్టీలో గెలిచిన వాళ్ళకి కండవ కప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారని, మీది పార్టీలే కాదని, విఘ్నత లేదని అన్ని రకాలుగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ రాత్రిపూట వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించి నయా భయాన్ అన్ని ఒప్పందాలు చేసుకొని ఒకరికి కండువ కప్పడం జరిగింది బెదిరించి. అంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయనేది మనం గమనించాల్సిన అవసరం. బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది లేదనేది నా ఉద్దేశం. ఈరోజు మోడీ, అమిత్ షా పార్టీ మాత్రమే ఉంది. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ విస్మరించి ఇవాళ రాజకీయంగా వాళ్ళు పూర్తిగా ఫాల్ డౌన్ అయిపోయినారు. ఇవాళ బండి సంజయ్ గారు చేసింది ఒక్కటి కూడా గెలవలే. హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వెమ్లవాడ ఆయన పరిధిలో ఉన్న దాంట్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితుల్లో 30 వచ్చినాయని చెప్పేసి మిగతా పార్టీలను తీసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది కొన్ని అనుమానాలు. జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు కలిసే పనిచేస్తున్నాయి, చేయబోతున్నాయి. అంతేకాదు ఈరోజు చాలామంది మీడియా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక ఇష్యూలో. అది వడ్డపల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. జాగృతి అనే ఉద్యమకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే, ఈ రెండు కూడా కలిపి గెలిచినట్టే తప్ప ఇంకొకటి కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే చాలామంది నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఇండిపెండెంట్స్ అంట వాళ్ళు. ఆయన పుట్టకముందు, బీజేపీ అనే పార్టీ పుట్టకముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇండిపెండెంట్ కాబట్టి మేము తీసుకున్నామని ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీయా లేకపోతే కాదనేది కూడా ఆయనకు తెలియనప్పుడు మేమేం చేసే పరిస్థితి లేదు. సో ఆయనది విఘ్నతగా వదిలేస్తున్నా. ఈరోజు చేతగాని బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కరీంనగర్లో కూడా ఓడిపోయినట్టే. ఆ 30 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిండో ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మీద, మేము కనుక తెలంగాణలో ఖర్చు పెట్టినట్టయితే ఇంకో 100-150 గెలిచేవాళ్ళం. మేము రూపాయి ఇవ్వకుండా, డబ్బులతో వ్యవహారం కాదు, సుభాషిజం అనేది తీసుకెళ్ళండి, మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చినాం తప్ప డబ్బులతోటో ఇంకోటితో చేయదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మా సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని ముందటికి తీసుకురావాలా, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కలిసి పోటీ చేసినాం, కలిసే ఉన్నాం. మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం, జాగృతి ఉద్యమకారుల సంస్థ, ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు 100% మేము సపోర్ట్ ఇచ్చినాం, మా బీఫామ్ ఇచ్చినాం, మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మాట, ఒక సెకండ్, 2 మినిట్ మే ఖతం అయ్యేది. ఇక్కడ ఒక మాట, ఏ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నా ఏం చేసినా ఈ మొత్తం ఎలక్షన్ ద్వారా నాకు అనిపించింది మాత్రం ఒకటే, గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రం రేపటి తెలంగాణకు నాయకత్వం వహించేవాళ్ళు, పట్టణాలలో వారి యొక్క పట్టణాల అభివృద్ధికి తోడ్పడేవాళ్ళు. కాబట్టి దయచేసి గెలిచిన తర్వాత పట్టించుకోండి, గల్లీలను మొరీలను పట్టించుకోండి, లైట్లను పట్టించుకోండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి.
ఆ పార్టీల మాయల పడి మీరు ప్రజాసేవ మరొకండి. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా అప్పీల్ చేయడం జరిగింది. యువ మిత్రులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మున్సిపాలిటీస్ కానీ రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మంచి ఎంట్రీ మీకు. పాలిటిక్స్ అంటే ఏంది, ఒక ఫామ్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఎవరు ఎన్ని రకాలుగా డిమాండ్స్ ముందట పెడతారు అనే విషయం తెలిస్తేనే పాలిటిక్స్లో రాటు తేలొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మళ్ళొకసారి నేను యువ మిత్రులు కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, ఎక్కడ రాలేదు. బీజేపీ గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన గోదావరి ఖనికి ఎవరు బండి సంజయ్ గారు, కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకే ఒక సీట్ గెలిచిండ్రు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ ముగ్గురం కలిసి 34 పోటీ చేసినాం, 6 గెలిచినాం. 8లో 2, 3, 5 తోటి ఓడిపోయినాం. బీఆర్ఎస్ అంత పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి వచ్చింది, 60 నిలబడ్డరు, కేవలం 13 గెలిచిండ్రు. అయితే కోల్బెల్ట్లో వాళ్ళకు మంచిర్యాలలో కూడా కోల్బెట్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి గెలిచినాం. ఇక ఏఐటీసీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం, ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం. బెల్లంపల్లి ఏరియా బీఆర్ఎస్ వాళ్ళతో సంసారం, మళ్ళీ కొత్తగూడెంలో కాంగ్రెస్ వాళ్ళతో సంసారం. ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళతోటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంతైనరు. రాబోయే రోజుల్లో కోల్బెట్లో, గతంలో కూడా కోల్బెట్లో కార్మికుల కొరకు పనిచేసే వాళ్ళ పక్షాన కార్మికులు ఉంటారు. కవిత గారు చేసిన కృషి మా కార్మికులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకే ఒకటి దాని మీద అవుట్ సోర్సింగ్ పెరిగిపోయింది. జెన్కో ట్రాన్స్కోలో 34,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేశారు. అది కార్మికులు చూస్తున్నారు. అక్కడ 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 150,000 మంది పనిచేయాలి. నాశనం చేసిండ్రు. ఒక బాయి రాలే, ఒక బొగ్గు బాయి రాలే, ఒక అపాయింట్మెంట్ రాలే. 60,000 మంది ఉన్న కార్మికులు వాళ్ళు గెలిచినప్పుడు 60,000 ఉంటే 40,000 అయినరు. కనుక కోల్బెల్ట్ 100% ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి, హెచ్ఎంఎస్ కలిపి ప్రభుత్వంలో వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్, ఇది చిన్న టెస్ట్ చేసినాం, టెస్ట్లో సక్సెస్ఫుల్ అయినామనేది తెలియపరుస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ నైనీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు. నైనీ ప్రాజెక్ట్ ఏం కొట్లాట లేదు, కాంట్రాక్టర్ల కొట్లాట. లొటపెట పెద్దలకు నక్కలు ఆశపడ్డట్టు అటు బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు, అటు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, ఇటు బీజేపీ కాంట్రాక్ట్ కలిసి చేసి దాని మీద కూడా మేము మేడం గారి ఆదేశంతో అక్కడ పోతున్నాం. అక్కడ కంపెనీ కార్మికులతో చేయాలని, కంపెనీ కార్మికులతో పర్మనెంట్ కార్మికులతో పని చేయించాలనే డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నాం. సింగరేణిని కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి జెండా లేపుతాం తెలంగాణలో అన్నది మా అభిప్రాయం.